ఓకే నాకు అసలు ముగ్గుల గురించి అనుకోలేదు సైకిల్ నాకు తెలియ రంగులు ఏ ముద్ది పార ఎంత అవునమ్మయ్య రైట్ కుచ్చు 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 సన్నారు మొత్తానికి పాపం లేదని తెచ్చకపోయి మాడం కదా బుజ్జి వీడియో చూసిన మాత్రం ఇప్పుడు డాన్సింగ్ చేస్తున్నారు. V8 న్యూస్ మా దాంట్లో వస్తుంది చూడు. V8 న్యూస్ ముగ్గేసినాక ముగ్గులు చుక్కులు పెడతాను నువ్వు ఏం ఫోన్ చేస్తున్నావు? ఫోటో ఏమైనా పెట్టుకుంటావా? ఎట్లుంది పాప ఎక్కిద్దాము సరేనయ్యా సరే సరే మా అమ్మనే పంపిస్తాలే కానీ చూద్దాం మా అమ్మ నేను వస్తాము వస్తే అదే నేను అంతలేం చెప్పలేనాడేనా కానీ సరే నక్కలేనాడేనా ఓకేలే
లెక్క. సని మీ మిగిలేదు ఇక పిండి ఏంటి ముజ్జిది నారాయణపురం ముజ్జి ఏం బొమ్మ అది ఏమా ముగ్గురు మీకోసం వెనకలు కూర్చోండి ఎప్పుడే తెగేది కదరని
रे पक्कन मारो नमस्कार कैसे भाई? सब आने हैं सब आता है घर में है मटन खाता है ओह माय गॉड वीडियो बोम्मा कलर పెట్టాం ముగ్గు శుభానికి సంకేతం లక్ష్మీ స్వరూపం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల పోటీలతో అనంతపురంలో సంక్రాంతి పండుగ ముందే మొదలైంది. లేదులే కుచ్చు 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 కుచ్చుకి లేదులే అవును టైం అయిపోతుంది వద్దులే వెంకట్ రావు మీ ఇంటెన్షన్ అర్థమయ్యేలాగా సింబాలిక్గా మంచి మైండ్ డిస్టర్బ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదరా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుల పోటీ ముగ్గు అంటే లక్ష్మీ స్వరూపం. అందుకే ప్రతి ఇంట ముగ్గులు వేసుకుని గుర్తుపడ్డారు. అలా ప్రతి మహిళ ముగ్గురు వేసుకుని గుర్తుకోవాలని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి ఏటా నిర్వహిస్తోంది. అనంతపురంలో వారం ముందుగానే సంక్రాంతి పండుగ మొదలైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలను పరిశీలించేందుకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి సతీమణి అదే సంస్థ వ్యవస్థాపకులు ఆమె కూతురు వైకుంఠం హర్షుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి వారి సతీమణికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. आया प्रदीप के कंपटीशन पे आप कंपटीशन चलेगा इसके महीना
ముగ్గులంటే ప్రతి మహిళకు ఇష్టమే. అందుకే టైం కూడా లక్ష ముగ్గులు వేస్తున్నారు. ప్రస్తుతం 12:30. అనంతపురం మహిళలు ముగ్గుల వేయడంలో ఒకరితో ఒకరు పోటీ సద్వినియోగం చేసుకుంటారని మనవి. ఆంధ్రజ్యోతి పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదే క్రమంలో అనంతపురంలో జరుగుతున్నటువంటి ముఖ్యాల ముగ్గుల పోటీలను పరిశీలించేందుకు అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి సభ్యులను అదే గత 2 గంటలుగా ఎంతో సంతోషంతో శ్రమతో ముగ్గులు వేసిన వాళ్ళు వారికి కేటాయించిన నెంబర్ కూడా తప్పనిసరిగా అక్కడ వేయాలి. మనకి అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముగ్గురు పూర్తి చేశారు. వారు వెళ్ళి భోజనాలు చేయాల్సిందిగా మనవి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి, అదే వ్యవస్థాపకులు వైకుంఠం విజయలక్ష్మి గారికి, చౌదరి గారి కోడలు వైకుంఠం హర్షిని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిర్వహిస్తోంది. అనంతపురంలో వారం ముందుగానే సంక్రాంతి పండుగ మొదలైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్నటువంటి ముగ్గుల పోటీలను పరిశీలించేందుకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
గారి సతీమణి, అదే సంస్థ వ్యవస్థాపకులు, ఆమె కూతురు వైకుంఠం హర్షుడు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి తరఫున వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి, వారి సతీమణికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ये आया प्रदीप के कंपटीशन के आप कंपटीशन चलेगा? హలో ఏ లేదు చేయలే ड्रेस के महीना हाँ ముగ్గురు పరిశీలించి న్యాయ నిర్ణేతలు విజేతలు తేలుస్తారు. ప్లీజ్ అర్థం చేసుకోండి అమ్మా, అందరూ ఖాళీ చేయాలి. సోదరి మనులందరికీ విజ్ఞప్తి, గ్రౌండ్ ఖాళీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ముగ్గురు వేసిన వారికి మీ ముగ్గురు పరిశీలించి బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి. గ్రౌండ్ ఖాళీ చేయాలమ్మా. 10 ఇంచుల లోపల ఖాళీ చేయాలి. ఎవరైతే వారి ముగ్గు దగ్గర ఉంటారో వాళ్ళు వారు చేయబడదు. నెంబర్ 7 కూర్చుంటే పరిశీలించి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరిగేటువంటి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చేసేటువంటి ముగ్గుల పోటీలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమం సాంప్రదాయంగా సాంస్కృతి పరంగా జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఈరోజు అనంతపురంలో జిల్లా ముఖ్య కేంద్రంలో జరగడం అనేటువంటిది ఒక బృహత్కర కార్యంగా భావిస్తున్నాం. ఇందులో అణగారు పోతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది కూడా అంతర్భాగమే. అలాంటివన్నీ కూడా అణగారిపోతున్నాయి. అణగారిపోయేటువంటి సందర్భంలో తిరిగి గతంలో ఉన్నటువంటి నైపుణ్యత, గృహిణుల్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రజలకు అనునిత్యం చాటాలనేటువంటి సత్సంకల్పం ఆంధ్రజ్యోతి ఏమైనా కలగడం అనేది మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నా. అందులో అనంతపురంలో జరగడం, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనడం, వీళ్ళకి మరింతగా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. భవిష్యత్తులో కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం వల్ల అందరిలో కూడా మేము ఎంతటి వారైనా సరే మాలో కూడా ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అప్పుడప్పుడు ప్రదర్శించడానికి దోహదపడుతుంది అనేటువంటి భావన ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. సార్, అభయ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టడం పట్ల ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మనం వేసేటువంటి కార్యక్రమాలు వివిధ రకాలుగా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఒక మంచి వాతావరణం, మానసిక ప్రశాంతత ఇస్తుందని, అందులో ఒక నూతన ఉత్తేజం కూడా కలుగుతుందని, సనాతన సాంప్రదాయాలను గౌరవించేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉంటుందని భావించి అవే సంస్థ ద్వారా కూడా సహకరించడం. గతంలో ప్రభుత్వాలే చేసాయి సంక్రాంతి సంబరాలు, ఇప్పుడు మీ కనుమరుగయ్యాయి. గతంలో ప్రభుత్వాలు సంక్రాంతి కానుక, అదేవిధంగా రంజాన్ తోఫా, క్రిస్టియన్స్కి గిఫ్ట్, ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయి. కానీ వీటిని అణగారిపోయినా పర్వాలేదు, ఆ పర్వదినాలు, పవిత్ర కార్యాలు ఇవన్నీ కూడా ఆనాటి సంబరాలు, సరదాలన్నీ కూడా మరుగైతే మాకేంటి అనేటువంటి భావన ఈ ప్రభుత్వంలో భావన ఉన్నట్లు కనపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వ ప్రభుత్వం మాత్రం వీటిని ఎప్పుడూ గుర్తిస్తూ, గౌరవిస్తూ, సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ పరంగా సహకరిస్తూ ముందుకు సాగినటువంటిది ప్రజలు ఇప్పటికీ అప్పటికున్న వ్యత్యాసాన్ని గమనిస్తూనే ఉంది. థ్యాంక్ యూ. మేడం గారికి చిరు సత్కారం. అదే సంస్థ కుటుంబం నుంచి
ఆంధ్రజ్యోతి అనంతపురం యూనిట్ బ్యూరో ఇన్ఛార్జ్ శ్రీ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్ర మేనేజర్ సంస్థ తరఫున మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేడం మాట్లాడాలి, ఎందుకంటే వచ్చిండే మహిళల గురించి ఈ సంస్కృతి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. న్యాయ నిర్ణేతగా వచ్చారు జేవీవి సమతా కాన్వేర్. వేదిక మీద ఉన్న ఆంధ్రజ్యోతి కుటుంబానికి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక అలంకరించిన పెద్దలకు, ఇచ్చేసిన సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ. అందరూ ఇంతసేపు 9 గంటలకే వచ్చారని విన్నాము. చాలా కష్టపడి ఇక్కడంతా కూర్చున్నందుకు ఇంత ఎండలో కూడా వచ్చారు, ఉన్నారు. సండే ఈరోజు ఫ్యామిలీ వదిలి వచ్చారు. ఎంత ఇంట్రెస్టింగ్గా. అందరికీ కూడా కృతజ్ఞతలు. పార్టిసిపెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ విన్నర్సే. అండ్ బికాజ్ సెలెక్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటాయి అంతే, లేదంటే అందరికీ ఇవ్వాల్సిందే. చాలా బాగా ఈసారి పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది నంబర్. మరి సండే అయినందుకో లేక మీ అందరి కృషి నుంచో అది గుర్తించాలి. చాలా బాగా కష్టపడ్డారు. తర్వాత అమ్మాయి చాలా చక్కగా డాన్స్ చేసింది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏది చేసినా కూడా తననే పిలుచుకోవాలా అనిపించింది నిజంగా. చాలా ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా వండర్ఫుల్గా ఉండింది. అందరూ కూడా ప్రతిదాన్ని మీది అన్నట్టు చేస్తున్నారు, ఉంటున్నారు. ఇక్కడ వేదిక మీద ఉన్న వారికి, బయట ఉన్న వారికి అందరికీ కూడా మన ప్రోగ్రామ్స్ ఏవి కానీ ఇలాగే తీసుకెళ్ళాలి ముందుకు అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నమస్కారం. అలాగే న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి సావిత్రి గారికి, నాగేశ్వరమ్మ గారికి కూడా. పిల్లరా, ఈరోజు వీళ్ళు చెప్పారు ఇప్పుడే, మన కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ని ఒక రకమైనటువంటి డిఫరెంట్ కల్చర్గా తీసుకెళ్తున్నారు. అదే మన కల్చర్ అని చెప్పి మన కళ్ళు మూసే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ఇది కూడా మన కల్చర్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగానే మన ఉరుకుల పరుగుల జీవితాల నుంచి ఒక మంచి కల్చర్ని లేదా ఇటువంటి రంగోలీని పెట్టడం అనేది నిజంగా ఆంధ్రజ్యోతి వారికి ధన్యవాదాలు. ఈ సంస్కృతిని ముందుకు తీసుకుపోవడంలో అలాగే ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దాదాపు 163 మంది పార్టిసిపేట్ చేశారు. 163 మంది కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ముగ్గులు అన్నీ కూడా తీసుకొని ఉదయాన్నే ఇక్కడికి వచ్చి వేయడం అనేదే వాళ్ళ ఒక నిజంగానే అది దాన్ని ఆంధ్రజ్యోతి గర్వించాలి. ఇంతమందిని ఒక దగ్గరికి చోటు దరిచేర్చింది దానికి. దాంతోపాటుగా మీరందరూ కూడా అంటే ఏదో మాకు ప్రైజ్ వస్తుంది మాత్రమే అనేటువంటి దాంట్లో కాకుండా ఒక పార్టిసిపెంట్గా వచ్చారు ఇక్కడ అందరికీ కూడా. వాళ్ళందరికీ కూడా ముందుగా అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా వేశారు. అసలు ఇంత దూరం రావడం అనేదే మీరు గెలిచిపోయినట్టే మీరు అందరూ కూడా. అయితే ఏదో మార్కులు, కొంతమంది రంగులు, కొంతమంది గీతలు అవి బాగా వేస్తారు కాబట్టి మేము ఏదో చేయాలి కాబట్టి చేశారు తప్ప అందరూ కూడా గెలిచినట్టే. ఈ రకంగా ఉన్నటువంటి ఒక యూనివర్సల్ అందరూ కూడా డిఫరెంట్గా ఉన్నప్పటికీ, ఒక డైవర్సిఫైడ్గా ఉన్నప్పటికీ కూడా ఒక క్రియేటివ్గా మీరు అందరూ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆంధ్రజ్యోతి గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆంధ్రజ్యోతి ద్వారా సంక్రాంతి రాకనే మనము ఎప్పుడు చెప్పుకోవడం ఆనవాయితీ అయిపోయింది. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మా బంధువులు లేరు, మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరు లేరండి. ఇక్కడ మేము మార్కులు వేసాము, ఏదో మీకు అన్యాయం జరిగిపోయింది అని మీరు బాధపడితే మేము ఏం చేయలేము. ఎందుకంటే ముగ్గురు ఒపీనియన్లు ఒకటిగా ఉండవు కదా ఎక్కడైనా కానీ. మీ ఇంట్లో కూడా ముగ్గురు పిల్లలు అంటే ముగ్గురు ఒక రకంగా ఉండరు కదా. అలాగే మేము ముగ్గురు వచ్చాము ఇక్కడికి. ముగ్గురు డిఫరెంట్గా యాటిట్యూడ్ లెక్క వేస్తే కూడా ముగ్గురు ఇంచుమించుగా వచ్చింది కాబట్టి మేము మార్క్ వేయాల్సి వచ్చింది. రాని వాళ్ళు మమ్మల్ని తిట్టుకోకండి పండగ పూట, ఎందుకంటే అది మాకు కూడా ఇది కాదు కదా. అందరూ మాకు కావాల్సిన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా.
ఈ అవకాశం కల్పించిన ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళకి అలాగే మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న చార్జీ భాస్కర్ అన్న గారికి, అలాగే విలేకరి ఆంధ్రజ్యోతి రవీణ గారికి, కృష్ణ గారికి, శ్రీనాన్న గారికి, అందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దలకు, అలాగే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కూడా ఐకా నుంచి నా ప్రత్యేకంగా కూడా మీ అందరికీ అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతమంది వచ్చారు, మనకు ఎవరికి వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అని ఎదురు చూసుకొని ఉంటారు. ముందు ఫస్ట్ ప్రైజు, సెకండ్, థర్డ్ కన్నా ఇది వివిధ ప్రాంతాల నుంచి ఇంతమంది మహిళలు మనం ఎప్పుడు కలుసుకొనిండం. ఒక రకరకాలుగా అంటే అమ్మాయిలు కూడా వచ్చారు, ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయిలు కూడా వచ్చినట్టున్నారు, చదువుకున్న అమ్మాయిలు కూడా ఎక్కువ మంది యూత్ పాల్గొన్నారు. నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, నాకు సెకండ్ ప్రైజ్ రాలేదు. ప్రైజుల కోసం కాదు ఇది దయచేసి అనేది అన్నకు చెప్తున్నాను. ప్రైజుల కోసం కాదు, మనం ముగ్గురు పోటీలు పెట్టేది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పుడు చెప్పారు కదా, అందరం ఉరుకులు పరుగులతోటి ఉన్నాము. అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అలానే ఉన్నారు, ఉద్యోగాలు చేసుకోకపోయినా కానీ ఏదో ఒక పనిలో, ఇంట్లో పనిలో నిమగ్నమై, లేదంటే చిన్న చిన్న పనులు చేసుకొని ఆ పనుల్లో నిమగ్నమై ఇంతమందిని ఒక చోటికి తీసుకురావడము, మనలో ఉండే సృజనాత్మకతను వెలికి తీసే దానికోసమే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది ముఖ్య కారణం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముందుగా దయచేసి మాత్రము మాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు, సెకండ్ ప్రైజ్ రాలేదు, థర్డ్ ప్రైజ్ రాలేదని ఎవ్వరూ బాధపడద్దండి. అందరం విజేతలే. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మనము ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఏబిఎన్ వాళ్ళు ముగ్గుల పోటీలు పెట్టారు, ప్రతి సంవత్సరం పెడుతున్నారు. పెట్టినప్పుడు మేము ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నాం అనేది మీరు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఇంతమందిని ఒక చోట కలుపుకున్నాము. ఎక్కడైనా కానీ ఎదురైనప్పుడు మీరు ఏబిఎన్ వాళ్ళు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు కదా అని మనం కూడా ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడము, లేదంటే ఏబిఎన్ వాళ్ళు ముగ్గుల పోటీల్లో పిలిచినప్పుడు మీరు జడ్జీలుగా వచ్చారు కదా కానీ మాట్లాడుకోవడము, అంటే మీ మొక్కలు మాకు తెలియదు, మా మొక్కలు మీకు తెలియదు, ఎక్కడ చూస్తుంటాము. ఇంకా కొంచెం దగ్గరగా ఉంటాం కదా, అందరినీ ఒక చోటికి చేర్చడం అనేది, అందరినీ కలుసుకొని మాట్లాడుకోవడము అనేది ఈ ముగ్గుల పోటీలు ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనేది ఎందుకు, ఫస్ట్ సంవత్సరంలోనే మొదటి పండుగ వచ్చేది సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుళ్ళు, కూతుళ్ళను, కోడళ్ళను తీసుకొని రావడము, అలాగే బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులు, ఎక్కడ ఉన్న వాళ్ళ బంధువులందరినీ కూడా సంక్రాంతి పండుగకు ఇళ్లకు చేర్చడము, ఇంటికి వచ్చి బంధువులందరితోటిగా అందరము ఆనందంగా పండుగ చేసుకోవడము. అలాగే మొట్టమొదటిగా సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా మొట్టమొదటి పంటలు కూడా మనకు ముందుగా వస్తాయి. వరి, ఈ వరి కూడా మనం అనంతపురం జిల్లాలో లేదనుకుంటా, బహుశా వరి కాదు. ఈ వరి పండిన తర్వాత మొట్టమొదటిగా కోత కోసిన తర్వాత ఆ బియ్యం మిషన్, మామూలుగా పూర్వకాలంలో ఎట్లున్నదంటే, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. మొదటిగా కోసిన తర్వాత దంచిన బియ్యాన్ని, దంచి వడ్లను, ఆ దంచిన బియ్యాన్ని దేవునికి మొట్టమొదటిగా సంక్రాంతి పండుగ సందర్భంగా నైవేద్యం పెడతారు. రాయలసీమలో ఉండేది అది, కడప జిల్లాలో అయితే ఆ సాంప్రదాయం ఉందనేది మేము ఆ కడప జిల్లా వాళ్ళం కాబట్టి నేను చెప్తున్నాను. మొట్టమొదటి మా నైవేద్యము తొలి పండుగ, కొత్త పంట వచ్చినప్పుడు నైవేద్యము పెట్టాం. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఈ కనుమరుగు కాకుండా భవిష్యత్తులో ఇలాంటి రంగవల్లులు కానీ, అలాగే అక్కడ గొబ్బెమ్మలకు పెట్టడము, ఇలాంటివన్నీ కూడా చాలామంది ఇప్పుడున్న మహిళలను కూడా చాలా మందికి ముగ్గులు వేసి నడుములప్పుడు ఏమేస్తావు లేబ్బా ముగ్గు అని నిరాశతో ఉన్నాము. ఇప్పుడు వేసిన వాళ్ళకి కూడా ఇంటికి పోయిన తర్వాత కూడా చాలా మందికి నడుములు వేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ముగ్గులు మనకు ప్రైజ్ రాలేదు మాత్రం దయచేసి మీరు ఏమనుకోతారు. మేము కూడా ఐదు తరఫున కూడా దాదాపు ఒక 15 సెంటర్లలో పెడుతుంటాము. అంటే మీరు అందరూ వివిధ ఏరియాల నుంచి వచ్చారు, ఛార్జీలు పెట్టుకొని వచ్చారు. కొంతమందికి స్కూటీలు ఉంటే వాళ్ళ బండ్లలో వచ్చింటారు. మీరందరూ వచ్చింటారు. ఇంత ఖర్చు పెట్టుకున్నాం కదా అనేది ఎవరు బాధపడద్దండి దయచేసి. మేము ఏరియాలో కూడా ఏ ఏరియాకు ఆ ఏరియా పెట్టి ఆ ఏరియాల వాళ్ళని పెడతాము. అందుకబట్టి మీరందరూ కూడా ఎవరు ఏమీ ఇబ్బంది పడకుండా అందరము, మీరందరికీ తెలుసు కదా, పాడుతా తీయగా ప్రోగ్రాం ఉన్నది కదా, బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు, ఆయన పెట్టారు కదా. ఆ పాడుతా తీయగా అనే ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు, గాయనిలు, గాయకులు ఎంతమంది అయ్యారని మనందరికీ తెలుసు. ఈరోజు గాయకులకు ఎవరు కొదవలేదు. అంతకుముందు ఎంతసేపు అయినా కానీ బాలసుబ్రహ్మణ్యము, చిత్ర, సుశీల,
వీళ్ళే పాటలు పాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు తయారయ్యారు పాడుతా తీయగాలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు పాటలు పాడేకి చాలామంది పర్వాలేదు నాకు తెలిసేటికి సినిమాలలో పాటలు పాడేవాళ్ళు. అందుకని దయచేసి ఎవరు అనేది కాకుండా ఆ లైను కలర్ కాంబినేషను ఇవన్నీ మీరందరూ గుర్తుపెట్టుకో. వాటన్నిటి మేము ముగ్గురం కూడా ప్రసన్న మేడము లాయర్ మేడము శాంత మేడము మేము ఈ ముగ్గురం కలిసి లైన్ ఎలా ఉంది, ఆ కలర్ ఎలా, ఏ కలర్కి ఏ కలర్ కాంబినేషన్ ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించాం. పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఉంటాయని కూడా అన్న వాళ్ళు చెప్పారు. అలాగే ఈ ప్రైజుల్లో కూడా మీరు పెట్టిన దానికి ముగ్గు మాది ఇంత పెద్ద ముగ్గు కదా, కొంతమంది ఖర్చుతో కూడుకున్న ముగ్గు ఉంటుంది. రంగులు ఇప్పుడు ఖరీదు కూడా ఉన్నాయి. ఒక ముగ్గు వేయాలంటే ఇంకా దాదాపు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే అనుభవం అంతా మేము చూసాం కాబట్టి కాబట్టి మీరు డబ్బులు ఇంత ఖర్చు పెట్టినామనేది కాదు, అది ఎంత బాగా లైనింగ్ ఎంత బాగా వేసామో, కలర్ కాంబినేషను ఇవన్నీ కొంతమంది కూడా అక్షరాలు రాయడంలో కూడా కొంచెం తప్పులు పోయినాయి. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గులు సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకని మీరందరూ కూడా ఇంతమంది ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతతో ముగిస్తున్నాను. అంటే మనం గంట తీసుకుపోయి ఏమైందో అని చూపించేవారు. ఇప్పుడు మేము అప్పట్లో మాట్లాడుకున్నాం, టౌన్లో అడిగితే పక్కింటి వాళ్ళ పేరు కూడా వాళ్ళకి తెలియదంట, అట్లా బతుకుతారంట వాళ్ళు అని అనుకునేటోళ్ళం. కానీ అట్లాంటి బతికి దాదాపు పల్లెల్లోనో పట్టణాల్లోనో అంత వచ్చింది. ఎందుకు కారణము అని అంటే ఇప్పుడు అక్క చెప్పిండే విషయాల్లో మేడం వాళ్ళు చెప్పిండే విషయాల్లో ఒక ఇల్లు ఉంటుంది. మనం అంతా కూర్చొని కలుసుకోవడం లేదు, మనం మాట్లాడుకోవడం లేదు. ఎందుకు అనంటే ఒక ముగ్గు వేయాలంటే డిస్కషన్ చేస్తాం పక్కింటి వాళ్ళతో, ఏం రంగులు తెచ్చారు, మీరేం వేస్తున్నారు, నేనేం వేస్తాను, ఈరోజు ఏం వేస్తాను, రేపు వేస్తామని మాట్లాడుకోవట్లేదు. ఆ మాట్లాడుకోవడం కోసం, సమూహంగా ఏర్పడడం కోసం, మనంతా కలిసి ఉండడం కోసం ఇట్లాంటి సంస్కృతి సంప్రదాయాలను పెద్దలు కనిపెట్టారు. మనకి పేడ కావాలన్నా, ఇంకో రంగు కావాలన్నా, ముగ్గు కావాలన్నా, ఇంకో ఏం కావాలన్నా, ఐడియా కావాలన్నా, అట్లీస్ట్ మనం వేసిన ముగ్గు బాగుందో లేదో చెప్పడానికైనా కూడా ఒక మనిషి కావాలా, డిస్కషన్ చేసుకోవాలా. అట్లాంటి పరిస్థితుల నుంచి దూరం అయిపోతా ఉన్నాం. కనీసం సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఇట్లాంటి పండుగలు అప్పుడప్పుడు వచ్చినప్పుడన్నా మనం అంతా పార్టిసిపేట్ చేయగలగాలా. ఎక్కడెక్కడి నుంచో మనం వచ్చింటాం, ఇక్కడ వచ్చిండే వాళ్ళు ముఖభావాలు చూసుకుంటాం, మన పక్కన బాక్స్ ఉండే వాళ్ళు ఎవరు, ఎదురు బాక్స్ ఉండేటోళ్ళు ఎవరో చూసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎక్కడో మార్కెట్లోనో బస్సులోనో ఇంకొక చోట ఎక్కడో కార్స్ పడినప్పుడు మనం ఏమనుకుంటాం, మీరు ఆ రోజు గ్రౌండ్కి వచ్చారు కదా, రండి మా ఇంటికి వచ్చి టీ తాగిపోదురండి అనే ఒక మాట పిలుచుకుంటాం. అట్లీస్ట్ మాట్లాడుకుంటాం. ఈ మాట్లాడుకోవడం ద్వారా ఒంటరితనం అనేది దూరం అయిపోతుంది. ఒంటరితనం అనేది బాధ అనేది ఎప్పుడైనా కానీ పంచుకోవడం ద్వారా బాధ అనేది తగ్గుతుంది, బంధం అనేది పెరిగిపోతుంది, ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం అవుతుంది. ఇన్ని అంశాలు ఈ కలుసుకోవడం అనే దాంట్లో ఇమిడి ఉంటాయి. తర్వాత మనం శారీరక శ్రమ చేస్తాం. గతంలో నీరు కావాలంటే బోరింగ్ పంపు కొట్టేటప్పుడు అంతకంటే ముందు గిలకవాయితో చేసి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఆంధ్రజ్యోతి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక కింద అసెంబ్లీ అయిన నా మహిళా సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో. ప్రసంగంలోకి పోదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దలందరూ ఆల్రెడీగా అన్ని విషయాలు చెప్పారు కాబట్టి, సమయం కూడా కళాతీతమైంది కాబట్టి, ఆల్రెడీగా ఇళ్ళకి పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజుల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇది కేవలం ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులలో మాత్రము మనము ఒక క్రమంలో పెట్టుకునేవి మాత్రమే. ఇవి ముగ్గులు ఇందాక చెప్పినట్టుగా ముగ్గులు వేసిన వాళ్ళందరూ విన్నర్లే. అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అసలు ఇది ప్రామాణికమే కాదు. ఆలోచన నుంచి మీరు బయటపడాలి. ఎవరికి ముగ్గురు అని మనలో ఒకరికి వచ్చింది, మనలో ఒకరికి ఫస్ట్ వచ్చింది, మనలో ఒకరికి సెకండ్ వచ్చింది, మనలో ఒకరికి థర్డ్ వచ్చింది. వాళ్ళందరినీ అభినందించాలి మనం. వాళ్ళలో ఏం చూసి వాళ్ళకి మార్కులు ఇచ్చారు. మనిషికి కొంచెము ఏమిటంటే ఎదుటివారి మీద ఏదో లోపం చూపించాలనే భావన ఉంటుంది. మనలో ఆ లోపం నుంచి బయటపడితేనే ఎదుటివారిని గౌరవించగలుగుతాం. న్యాయ నిర్ణేతలు మీ అందరికీ కొత్త, మాకు కొత్త. మీరు ఏం ముగ్గులు వేశారు, ఏం ప్రామాణికంగా తీసుకున్నారు, మేము ఏం నిబంధనలు ఇచ్చామో
ఆ నిబంధనల మేరకే న్యాయ నిర్ణేతలు మార్కులు వేస్తారు. ఆ మార్కుల ఆధారంగానే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాం. పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళందరికీ పార్టిసిపేట్ ప్రైజ్ ఉంటుంది. ఇంతమంది మహిళలు ఇక్కడ చేర్చి మనకు స్పాన్సర్షిప్ ఇచ్చిన, ముందుగా సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు. ఇంతమంది మహిళలు ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇక్కడికి చేర్చినందుకు మిమ్మల్ని అందరూ ముగ్గులు వేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్న అవే సంస్థ వ్యవస్థాపకులు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యూనిట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మామూలుగా అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది చాలా ఉత్సాహంగా ఉత్సుకతో ఎగ్జైటింగ్ చేస్తూ మిమ్మల్ని ఆలోచనలోకి పెడుతూ సమయం తీసుకుంటూ ఇబ్బంది పెట్టేవాళ్ళం. అట్లా పెట్టమంటారా? తొందరగా పని ముగిచేయమంటారా? ఎన్ని డబ్బులు ఇస్తే నవ్వు వస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇంతమంది ఒక చోట వేదిక మీద కూర్చున్నప్పుడు అందరి మొహాల్లో చిరునవ్వు ఉంది. ఎందుకుంది ఈ చిరునవ్వు? కారణం అందరం ఒక సమూహంలో ఏర్పడ్డాం కాబట్టి. ప్రతి మొహంలో చిరునవ్వు ఉంది. ప్రతి ఒక్కరు విమర్శలు కనిపిస్తున్నారు. ఎవరి మొహంలోనూ కోపం లేదు. అందరి మొహాల్లోనూ చిరునవ్వు ఉంది. చూడు ఎంత చక్కగా నవ్వుతున్నారు. అంటే మీ అందరిలోనూ ఈ ముగ్గురు పోటీలు పాల్గొన్నందుకు మానసిక ఉల్లాసం వచ్చిందన్నది మీ మొహాల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ చిన్నలు ఇంటికి వెళ్ళేదాకా ఉండాలి, ఇంట్లో ఉండాలి, జీవితాంతం ఉండాలి. ఆ ఇంటికి వెళ్ళి అదే ఈ చిన్నలు ఇంటికి వెళ్ళేదాకా ఉండాలి, ఇంట్లో ఉండాలి, జీవితాంతం ఉండాలి. అప్పుడే జీవనం సాఫీగా సాగిపోతుంది. అర్థమైందా? ఎవరు ఎందుకంటే ఈ ప్రైజ్ ప్రకటించేటప్పుడు కొందరు మొహాలు వాడిపోకూడదు, అందరి మొహాలు సంతోషంగా ఉండాలి. మూడో ప్రైజ్ నుంచి స్టార్ట్ చేద్దాము. నేను చాలా గట్టివాడిని, గట్టిగానే చెప్తా. థర్డ్ ప్రైజ్ ఇప్పుడు సంక్రాంతి పండుగ కదా, పండుగలోనే మొదటి అక్షరం వాళ్ళ ఇంటి పేరు, పండుగలోనే మొదటి అక్షరం. ఎన్ని 2 లక్షల పేరు, 2 లక్షల పేరు ఎక్స్పెక్ట్ చేయండి మీరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన నృత్యాల ముగ్గుల పోటీల్లో థర్డ్ ప్రైజ్ సాధించిన 11వ నెంబర్ పి స్వాతి గారికి అందరూ తప్పకతో వేదిక దగ్గర స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. పి స్వాతి ఇప్పుడు మీ మొహాల్లో అంతా దిగాల ఏర్పడింది. అవ్వండి, చిన్న చక్రం జరిగింది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ నుంచి మొదలు పెట్టేద్దాం. కవర్ చేసుకుందాం మనం మన తప్పుదాన్ని. ఫస్ట్ ప్రైజ్ ఇన్సల్ ఎస్, మళ్ళా ఎస్ చేస్తూ చాలా ఇబ్బంది ఉంది.
ఫస్ట్ ప్రైజ్ సాధించిన ఎస్ రమ్యకృష్ణకి స్వాగతం పలుకుతూ స్టేజ్ దగ్గరికి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. నెంబర్ 13 ఆమె కూడా అక్కడే కూర్చోండి. సైడ్ వచ్చిన మంది చెట్ల కింద కూర్చున్నారు. ధైర్యం వచ్చిన వాళ్ళంతా చెట్ల కింద కూర్చున్నారు. అందుకే మీరు చెట్ల కింద కూర్చోండి, ధైర్యం వచ్చేది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి సభ్యులని శ్రీమతి వైకుంఠ విజయలక్ష్మి గారు ఈ ప్రైజ్ను అందించాల్సిందిగా కోరుతున్నాం. మేడం అందరూ రండి. మేడం లైన్ మేడం ప్లీజ్ పట్టుకో దగ్గర రండి. సెకండ్ ప్రైజ్ టీసీ స్వాతి గారికి అందరూ తప్పట్లతో స్వాగతం పలకండి. స్వాతి మేడం పట్టుకోండి మేడం, అక్కడ చూడండి మేడం. థర్డ్ ప్రైజ్ కె సుజనారాణి, ఆయన కూడా చెట్టుకుంటా ఉంది. అందరూ సత్తమంతో స్వాగతం పలకండి. చెప్పండి, చిన్నగా వస్తున్నాయి. అక్క అటు పట్టుకో కొద్దిగా. ఆ సంస్థ తరఫున చిన్న గిఫ్ట్ హ్యాంపర్, ఇయర్ ఫోన్స్, ఎవరికి మాటలు వినపడకుండా వినడానికి ఇయర్ ఫోన్స్. సంతృప్తిపరుస్తూ నెక్స్ట్ సంక్రాంతి పండుగకు మరింత ఉత్సాహంతో ఇలాంటి పోటీల్లో పాల్గొనే సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రతి ఒక్కరు మీ దగ్గర చిట్టిచ్చేసి పద్మావతి, నెంబర్ 1 పద్మావతి. మేడం ఇంకా 127 అధికారులు ఇస్తాం. నందిని 65. అందరికి ఇస్తారమ్మా. ఒక 5 minutes అంటే అందరికి ఇస్తారు.
అందరికి ఇస్తారమ్మా అందరూ ఒకసారి కూర్చోండి మాది వేణుగోపాల్ నగర్ అనంతపురం అండి. నేను తేరు ముగ్గు వేశాను. ముగ్గులు వేయడం నుంచి నేను 9 సంవత్సరాల నుంచి ముగ్గు వేస్తున్నాను. ముగ్గులు వేసే మహిళల్లో ఓర్పు, సహనము, సమస్యలను పరిష్కరించుకునే తీరు ఎక్కువ ముగ్గులు వేసే వాళ్ళల్లో ఉంటుంది అండి. అందుకే ముగ్గులు ప్రతి మహిళలు వేసుకోవాలి అండి. అది సరైన తీరులో లేకపోయినా కూడా ఒక కొలిక్కి తీర్చుకొని వస్తాం ముగ్గుని. అందుకు ముగ్గులు వేయడం ప్రతి మహిళలు నేర్చుకోవాలి. అవే ఏబిఎన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్వాతి, నేను అనంతపూరు. నేను ప్రతి సంవత్సరం ముగ్గులలో పాల్గొంటాను. ఏదో ఒక ప్రైజ్ వస్తుంది నాకు. ఏబిఎన్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. అవేసి సంస్థ చాలా థ్యాంక్స్. ప్రభాకర్ చౌదరి గారికి చాలా ధన్యవాదాలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ వేస్తారు కదండి, మన ఇంటి దగ్గర వేస్తారు. సంక్రాంతి కాబట్టి అందరూ పాల్గొన్నారు. ఇంకా ఎక్కువ మంది పాల్గొనాలని అనుకుంటున్నాను. అవునాక ఇంకా తిండ పరైసు రే బాబు కింద పెట్టుకుంటా అట్లా పెట్టుకుంటాను. సరే సరే వాళ్ళ భాష లీడర్ మాట వినాల్సిందే. కష్టం మీ అందరూ పెరిగానమ్మా పాప नागराज नागराज వేసుకుంటారా? ఇది మేము కొంచెం